ఇండియా, భూటాన్ మధ్య 2 రైల్వే లైన్స్ అనౌన్స్ చేసింది భారతదేశం. ముఖ్యంగా భారతదేశంలోని అస్సాం, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్ని భూటాన్‌లోని నగరాలు కనెక్ట్ చేస్తూ ఈ రైల్వే లైన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అస్సాంలోని కోక్రజార్ నుంచి భూటాన్‌లోని గెలుపు వరకు కూడా 69 కిలోమీటర్ల రైల్వే లైన్. అదేవిధంగా వెస్ట్ బెంగాల్‌లోని బనర్ఘాట్ నుంచి భూటాన్‌లోని సాంస్థే వరకు అంటే 20 కిలోమీటర్స్ లైన్ అన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే అస్సాంలోని కోక్రజార్ నుంచి భూటాన్‌లోని గెలుపు వరకు కూడా మనం చూస్తే గనక ఈ లైన్ని స్పెషల్ రైల్వే లైన్‌గా మనం డెవలప్ చేయబోతున్నాం. ఆల్రెడీ భూటాన్‌లోని గెలుపు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్ట్ కూడా ఇండియా సపోర్ట్ చేస్తుందన్నమాట. 2 కలుపుకుని మనం చూస్తే గనక అంటే 2 రైల్వే లైన్స్ కలుపుకొని చూస్తే దాదాపు 89 కిలోమీటర్స్ రైల్వే లైన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ముఖ్యంగా 4,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ రైల్వే లైన్స్ వేయనున్నట్లు రైల్వే మంత్రి చెప్పారన్నమాట. 2024 అంటే గత సంవత్సరంలో మోడీ గారు భూటాన్‌కి వెళ్ళినప్పుడు ఈ రైల్వే లైన్స్ గురించి మాట్లాడారు. ఆ ప్రామిస్‌ని ఇప్పుడు మనం నిలబెట్టుకుంటున్నాం అన్నమాట. భూటాన్‌కి ఇంతవరకు రైల్వే నెట్వర్క్ లేదు. ఎగ్జిస్టింగ్ రైల్వే నెట్వర్కే లేదన్నమాట. ఫస్ట్ ఎవర్ అంటే భూటాన్‌కి ఇతర దేశాలతో కనెక్టింగ్ చేసే ఫస్ట్ ఎవర్ రైల్వే నెట్వర్క్ కూడా ఇదే అని చెప్పొచ్చనమాట.